ఎవరికైనా సరే డబ్బు ఉందనుకోండి, ఎదుటివాడికి అసూయ ద్వేషం వచ్చేసింది. వాళ్ళకి డబ్బు ఉంది, ఆస్తి ఉందని చాలా ద్వేషం పెట్టుకునేవాళ్ళు. ఇంకా పొలాలు స్థలాలు ఉంటే ఇంకా ద్వేషం వచ్చేది. కానీ ఈ రోజుల్లో అసూయ ఎందుకు అవుతుందో తెలుసా? భార్య భర్తలు సంతోషంగా ఉంటే చాలు ఎదుటోడికి అసూయ వచ్చేస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ రోజుల్లో డబ్బు ఉంటే చూసి అసూయ పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాలం అప్డేట్ అయిపోయింది కదండి. ఈరోజు భార్య భర్తలు సంతోషంగా సోఫాలో కూర్చొని మాట్లాడితే అది ఎవడైనా చూస్తే ఈయలకు అసూయ వచ్చేస్తుంది. భార్య భర్తలు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటే అసూయ పడేది మొట్టమొదటి వాళ్ళు తెలుసా? బయట వాళ్ళు కాదు, సొంత అత్తేనంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ అసూయ పడేవారు ఎవరు అనేది బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. వాడు సాతానుగాడు. ప్రజలో ఎవరైనా సరే సంతోషంగా ఉంటే, ఎవరైనా సరే ఆనందంగా ఉంటే చూసి సంతోషపడేవాడు దేవుడు. ఎవరైనా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉంటే ద్వేషం పెట్టుకోండి, వాళ్ళని ఎలాగైనా సరే విడగొట్టాలని ప్రయత్నం చేసేవాడు సాతానుగాడు. ప్రైజ్ లార్డ్. ఏదైనా తోటలో చక్కగా జీవిస్తూ ఉన్నారండి అవ్వ ఆదాం. వాళ్ళ పని ఎలా ఉందంటే 3 పూలు 6 కాయల్లాగా ఉంది. 3 పూలు 6 కాయలు చక్కగా జీవిస్తూ ఉన్నారు. ఎలా జీవిస్తూ ఉన్నారు? దేవుడు చెప్పాడు, మీరు ఈ తోటలో ఏ ఫలాన్నైనా సరే మీరు తినొచ్చు, మీరు ఏ చోటుకైనా తిరగొచ్చు, మీరు ఎలాగైనా సరే జీవించవచ్చు. మీ సముద్రపు పక్షుల మీద, ఆకాశ పక్షుల మీద, సముద్రం మీద, అన్నిటి మీద మీకు అధికారం ఉంది అని చెప్పాడు దేవుడు. చక్కగా అధికారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, చక్కగా జీవిస్తూ ఉన్నారు ఏదైనా తోటలో. వీళ్ళు సంతోషంగా ఉండడం చూసి సాతానుగాడు వీళ్ళ మధ్యలో గొడవ పెడదామని సర్ప రూపంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక.